90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గారు నమస్తే. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా ఏంటంటే అనుష గారు అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మంచి టిప్స్ ఇస్తూ ఉంటారు. ఇంట్లో ఉండి కూడా మేము బిజినెస్ చేసుకోవచ్చు అని పర్సనల్గా కౌన్సిలింగ్స్ కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ ఏమైనా వాళ్ళకి సంబంధించి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, బిజినెసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్స్ కానివ్వండి ఏమైనా షేర్ చేస్తారు. ఓకే, యూజువల్లీ ఉషా మీరు అన్నట్టుగానే మనకి చాలామంది అంటే మనము అంతకుముందు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా ఒక ఎపిసోడ్ చేసాము. నా ఫ్రెండ్ది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నర్సరీ స్టార్ట్ చేసింది అని చెప్పి. ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ వచ్చాయి, మనకు కాల్స్ కూడా వచ్చాయి. పర్సనలీ నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఏంటంటే అప్పటిదాకా పిల్లల్ని పెంచుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రియల్గా ఇవాళ ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నారు. ఆ వీడియో వల్ల ఇన్స్పైర్ అయ్యామని చాలామంది నాకు కూడా పర్సనల్ కాల్స్ చేసి చెప్పారు. ఆడవాళ్ళు నిజంగా చాలా సాధించాలని ఉంటుంది కదా, చదువుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు. బట్ మనం చూస్తే సొసైటీలో అంటే ఆడవాళ్ళు అంటేనే కొంచెము ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాదంట, నిజమే కదా. ఇవాళ ఆడవాళ్ళు బిజినెస్లుగా చేస్తున్నారు, ఎంటర్ప్రెనర్స్గా అవుతున్నారంటే బికాస్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ ఉన్నాయి. ఎంతోమంది చెప్పుకోరు కూడా, యాక్చువల్గా మన బయట కూడా చెప్పట్లేదు. ఉంటుంది, ఫిజికల్లీ యూజ్ చేసుకోవాలని చూసే వాళ్ళు ఉంటారు, ఎమోషనల్లీ యూజ్ చేసుకోవాలని చూసే వాళ్ళు ఉంటారు, ఫినాన్షియల్లీ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంతమంది అంటే ఎక్స్ప్లాయిటేషన్ మధ్యలో కూడా గివప్ చేసేస్తారు. అవసరమా? ఎందుకు ఇంత రిస్క్ చేసి నేను వెళ్ళి ఈ బాధలు ఈ కష్టాలు పడడం అవసరమా అని అనుకునే వాళ్ళు ఎంతోమంది కాదా. అందుకని ఎక్కువగా కూడా అంత టాలెంటెడ్ ఉన్న అంటే అంత స్కిల్ ఉన్న అంత ప్యాషనేట్గా పనిచేయాలని వాళ్ళకి ఒక తృష్ణ ఉన్నా కానీ వాళ్ళ గోల్స్ని డ్రీమ్స్ని ఇలా సప్రెస్ చేసుకొని అణిచి వేసుకొని మరి వాళ్ళు ఎంతో అంటే బాధతో ఉంటారు. ఇది ఎంతోమంది ఆడవాళ్ళు రియల్గా చెప్పాలంటే. సో అందుకని ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ఏంటంటే మనం రియల్గా ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ సొంతగా స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వెంటనే బిజినెస్ చేసేసేయాలని ఏదో ఒకటి మీద ఇన్వెస్ట్ చేసేసి ఆ మోటివేషన్తో వెళ్ళిపోతారు. బట్ నేనేం చెప్తానంటే ఫస్ట్ మీకంటూ ఒక రొటీన్ ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఈ టైంలో పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, ఈ టైంలో ఇంత ఖాళీ టైం దొరుకుతుంది, అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు కొత్త స్కిల్ ఒకటి నేర్చుకోండి. కొత్తది ఏదో ఒక స్కిల్ అన్నట్టు, మీకు నచ్చిన హాబీ అయినా కానీ మీకు ఏదైనా చేయాలనుకుంటుంది, మీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడమే కానీ ఏదో ఒకటి మీరు ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన వెపన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఈ వెపన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అది ఇంక నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కనుక వెళ్ళి వెంటనే వేయలేకపోయి మళ్ళీ సత్కెల పడకూడదు. మనం అంటే ఒక పని చేద్దామని బయటికి వెళ్ళి మళ్ళీ స్కిల్స్ లోపంతో మళ్ళీ బయట పడిపోకూడదు. మనకి ఇప్పుడు బిజినెస్లు చేసుకోవాలనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, నలుగురితో కోఆర్డినేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొన్ని రోజులు గ్యాప్ రావడం, ఇంట్లో ఉండిపోవడం వల్ల మనకు అవన్నీ లోపిస్తూ ఉంటాయి, వాటి మీద మనకు ఫోకస్ ఉండదు. అందుకే మనం ఒక స్కిల్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఒక రొటీన్ ప్లాన్ చేసుకోవాలి. సో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్ని రోజులు ఒక 6-7 ఏళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి సడన్గా ఏం కాన్ఫిడెన్స్ వస్తుంది? అప్పటిదాకా అది మనము ఎంటైర్లీ మర్చిపోయిన థింగ్ కదా. ఏదైతే మనము అనుకుంటున్నామో అది చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా కలలే. ఇంప్లిమెంటేషన్లో దానికి ఎన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అంతేనా కదా. సో ప్లాన్ ఏ న్యూ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ ప్రకారం ఎలా వెళ్ళాలి అని ఇలా ఆలోచించుకున్నప్పుడే ఆ చేద్దాం అనుకున్న బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. మనం కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేసామని బాధపడం. ఫస్ట్ ఒక చిన్నదే చేయండి. మనం ఏది చేయాలన్నా కానీ పెద్ద ఎత్తున మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నది చేస్తేనే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడున్నాము అని. మనం ఎక్కడున్నామో కూడా మనం టెస్ట్ చేసుకోవాలి కదా మనల్ని. మనం అనుకోవడం వేరు, ఆశయం వేరు, కానీ ఇంప్లిమెంటేషన్లో అడుగు ముందుకు వేసి వెళ్తుంటే అరే మనకి ఇదే కూడా రావట్లేదు, మనం అంత పెద్ద బిజినెస్ ఎలా చేద్దాం అనుకుంటాం. ఏదైనా సేల్స్ చేయాలి అనుకోండి, ఫస్ట్ ఒక 4 చీరలు ఎక్కడైనా తీసుకురండి, సరదాగా ఎక్కడికైనా టూర్ లాగా వెళ్ళండి, ఒక చేనేత వస్త్రాల చోటకు ఎక్కడికన్నా అక్కడ తీసుకొచ్చుకోండి, పక్కన వాళ్ళకి చూపించండి, సేల్ చేయండి. వాటిని మీరు ఎంత తెచ్చారో ఇక్కడ మార్కెట్లో ఎంత రేట్ ఉంటుందో అది సేల్ చేయండి. అప్పుడు మీకు సేల్స్ స్కిల్స్ పెరుగుతాయి, మీ మీద మీకు నమ్మకం వస్తుంది. సడన్గా ఒక పెద్ద బిజినెస్ పెట్టేస్తే ఎలా చేయగలుగుతాము? ఈ చిన్నవే కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ చేయలేకపోతే మనము కదా. సో కాబట్టి ఇలా ఈ రకంగా ఒక అడుగు బయట పెట్టండి. ఒక్క అడుగు బయట పెట్టిన తర్వాత 100 అడుగులు మీరు వేస్తారు. ఆ ఒక్క చిన్న అడుగు పెట్టడానికి మనం సంకోచిస్తాము.
అరే మన ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇప్పుడు హస్బెండ్స్ మంచిగా ఏదైనా కానీ మంచి బిజినెస్ చేసుకోవచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు. ఇంత అమౌంట్ మీ అమౌంట్ తోటి పోల్చుకొని బాధపడనక్కర్లేదు. నాకే ఇంత వస్తుంది, నేను ఇది అమ్ముకోవడం ఏంటి అని ఇలా వద్దు. అలానే మనకేంటి ఎండ్ ఆఫ్ ద డే నీ విలువ ఎంత ప్రశ్నించుకో ఒకసారి, అంతేనా కదా? నీ విలువ ఎంత అసలు? నువ్వెంత పెంచుకుంటూ పోతుంటే నీ విలువ అంత పెరుగుతూ ఉంటుంది, అంతేనా కదా? సో కాబట్టి అలా చిన్నగా ఒక అడుగు బయట పెట్టాలి, రొటీన్ ప్లాన్ చేసుకోవాలి, కోఆర్డినేషన్, కోఆపరేషన్, మన స్కిల్స్ పెంచుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, నలుగురితోటి కలుపుగోలుతనంగా పోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా హోల్ నైట్ రావు మనం కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ప్రతి ఒక్క ఎదురు దెబ్బని సవాల్లా స్వీకరించాలి, నిజం. ఎందుకంటే అంత ఈజీ కాదు. బయటకు వెళ్ళాము, ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది, మోసపోతాం ఒక్కొక్కసారి. మోసపోయిన వెంటనే జీవితం అయిపోయింది అనా బాధపడాల్సిన పనేం లేదు. ఒక బ్యాడ్ చాప్టర్ మన లైఫ్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయదు. అంతకు మించి మనం ఇంకా ఎదుగుతాం. ఎక్కువగా దెబ్బలు తిన్న వాళ్ళే ఇంకెక్కువగా ఎదుగుతారు. రియల్గా ఎమోషనల్ అవుతామంటారు చూసావా? ఎమోషనల్ అవుతాంటారు. ఇంత ఎమోషనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ కూడా సక్సెస్ని సాధిస్తారు. ఎందుకంటే సక్సెస్కి ఎమోషన్కి చాలా కనెక్ట్ అయి ఉంటుంది, అంతే కదా? ఒక కసి వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది ఆ ఎమోషన్లో నుంచే. అవన్నీ తగలకుండా మనం ఇంట్లో 4 గోడల మధ్యన ఉంటే మనకి ఏమొస్తూ ఉంటుంది? జీవితం గడిచిపోతూ ఉంటుంది. అలానే కంఫర్టబుల్ లైఫ్ ఉంటూ ఉంటుంది. అలానే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద టైం మన జీవితం ఏంటో అని వెనక తిరిగి చూసుకుంటే అరే నేనేంటి నా జీవితం అంతా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశాను అనే అనుకుంటారు. సో కాబట్టి చిన్నగా స్టార్ట్ చేయండి. ఏదైనా కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఏదైనా చిన్న ప్రోడక్ట్ తీసుకురండి, దాన్ని నలుగురికి ఎలా అయినా సేల్ చేయాలి. మీ చుట్టుపక్కల వాళ్ళే మీ మీద నమ్మకంతో కొనకపోతే బయట ఎలా కొంటారు? మౌత్ పబ్లిసిటీతోనే మంచి బిజినెస్లు రన్ అవుతాయి రియల్గా. సో కాబట్టి ఇలా చిన్నగా ప్లాన్ చేసుకోండి, ఒక రొటీన్ ప్లాన్ చేసుకోండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, మీ లోపల ఉన్న ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. ఈ రకంగా చేస్తే డెఫినెట్లీ మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరే మన నమ్మకాన్ని పెంచుకోవాలి. మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఐడియాస్ ఉంటూ ఉంటాయి, ఇంప్లిమెంట్ చేయరు. ఫిజికల్లీ మెంటలీ చాలా బయట సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆడపిల్లలకి. అలాంటప్పుడు ఇది మనకు అవసరం అని ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ గైడెన్స్ చాలా అవసరం. థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.